హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ ప్రశాంత్. సో నార్మల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ చికెన్ రేట్లు కానివ్వండి, మటన్ రేట్లు కానివ్వండి, ఎగ్ రేట్స్ కానివ్వండి చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. అలాగే చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లైవ్ కోళ్ళకైతే చాలా డిమాండ్ అయితే ఉంది. సో నార్మల్ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కడ కోళ్ళు అంటే లైవ్ కోళ్ళు కానీ మటన్ కానీ ఎక్కువ దొరకడం లేదు. సో ఇక్కడ డిమాండ్ అయితే అయిపోయింది. సో మరి నిన్నటికి ఈ రోజుకి రేట్ ఎంత ఉంది, ఫస్ట్ అయితే ఎగ్ రేట్ ఎంత ఉంది మన తెలంగాణలో అనేది అయితే చూద్దాం. సో ముందుగా ఎగ్ రేట్ అయితే చూద్దాం. సో ఎగ్ రేట్ వచ్చేసి అయితే మనకు హోల్సేల్లో అయితే 3.5 అయితే ఉంది, అంటే 3.5 రూపాయలు అయితే నడుస్తుంది ఒక్క ఎగ్ వచ్చేసి అయితే. అలాగే ట్రే తీసుకుంటే కనుక మనకి 105, సో 105 రూపాయలు అయితే నడుస్తుంది మనకు ఒక ట్రే వచ్చేసి హోల్సేల్లో. అది హోల్సేల్లో తీసుకుంటే కనుక 105 రూపాయలు అయితే నడుస్తుంది. అలాగే మనకి నార్మల్గా రీటైల్లో మనకున్న దగ్గరలో ఉన్న షాప్స్లో కానీ అక్కడ తీసుకుంటే కనుక 3.71 రూపీస్ అయితే నడుస్తుంది, అంటే ₹3.71 అయితే నడుస్తుంది. అంటే నార్మల్గా 4 రూపాయలకి 5 రూపాయలకి అయితే ఇలా ఇస్తున్నారు. ఒక మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ మినిమం 4 రూపీస్ అయితే నడుస్తుంది ఎగ్. అంటే సమ్మర్ కాబట్టి కొంచెం 4 రూపీస్కి అలా అయితే వచ్చింది. సో ఈ ఎగ్ రేట్ కూడా నార్మల్ తగ్గుతూ పెరుగుతూ అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా కానీ అంటే 4 రూపాయలు మినిమం, అంటే కొన్ని చోట్ల మాత్రం 5 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. కానీ గవర్నమెంట్ ప్రకారం అయితే సో మనకైతే ₹3.71 అయితే ఇక్కడ ఉంది. సో సూపర్ మార్కెట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ₹3.78 అయితే ఉంది. సో ఇప్పుడు రీటైల్ అయితే ₹3.71. అలాగే ఒక ట్రే తీసుకుంటే కనుక మనం ట్రేలో మాత్రం 111 అంటే 111 రూపాయలు అయితే ఇక్కడ నడుస్తుంది. అలాగే నిన్నటితో కంపేర్ చేసుకుంటే మరి ఎగ్ రేట్ నిన్న ఎంత ఉంది, సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న ఎలా ఉందో చూద్దాం. సో ఎగ్ రేట్ నిన్న చూసుకున్నట్లయితే కనుక నిన్నైతే కొంచెం ఎక్కువనే ఉంది, 3.9 అయితే ఉంది, అంటే ఇంచుమించు 4 రూపాయలు అయితే ఉంది. సో ఇక్కడ హోల్సేల్లో అది కూడా హోల్సేల్లో అయితే ఇంచుమించు 4 రూపాయలు ఉంది. అలాగే ఒక ట్రే తీసుకున్నట్లయితే కనుక ఒక ట్రే తీసుకుంటే కనుక 117 రూపాయలు అయితే నడుస్తుంది, అంటే నిన్న అయితే 117. ఈ రోజుకైతే కొంచెం తగ్గినట్లయితే కనిపిస్తుంది, అంటే ఈ రోజు అయితే 105 రూపాయలు అయితే నడుస్తుంది. అలాగే మనం రీటైల్లో మన దగ్గర ఉన్న షాప్స్లో కానివ్వండి, ఎక్కడైనా మనకు నియర్ బై ఏవైతే రీటైల్ షాప్స్ ఉంటాయో సో అందులో అయితే 4.13 అయితే నడుస్తుంది, అంటే ఇంచుమించు 5 రూపాయలు అయితే తీసుకుంటారు ఆటోమేటిక్గా. సో గవర్నమెంట్ ప్రకారం అయితే 4 రూపాయలు అయితే నడుస్తుంది, అంటే 4.13 నడుస్తుంది. అలాగే మనకు ఒక ట్రే తీసుకుంటే కనుక 124 రూపాయలు, ట్రే తీసుకుంటే కనుక 124 రూపాయలు అయితే నడుస్తుంది, అంటే 124 అంటే మనకి రీటైల్లో నార్మల్గా 130 రూపాయల లోపు అయితే పడుతుంది, అంటే అంతవరకు అయితే తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ ప్రకారం అయితే 124 రూపాయలు అయితే నడుస్తుంది. సో చికెన్ రేట్ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు చికెన్ రేట్ అయితే వచ్చేసి మనకి కట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ రేట్ అయితే వచ్చేసి 319 రూపాయలు అయితే ఉంది. అంటే ఒక కేజీ వచ్చేసి అయితే 319 రూపాయలు అయితే నడుస్తుంది. అండ్ మనకి లైవ్ కోడి అంటే డైరెక్ట్ కట్ చేయకుండా లైవ్ చికెన్ తీసుకుంటే కనుక మనకి 1 kg వచ్చేసి అయితే 180 రూపీస్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 180 రూపీస్ అయితే నడుస్తుంది. అండ్ అలాగే మనకి చికెన్ లివర్ కనుక తీసుకున్నట్లయితే 1 kg వచ్చేసి అయితే మనకి 260 రూపాయలు అయితే ఉంది. సో నార్మల్గా చికెన్ లివర్ ఉంటుంది కదా, అది చికెన్ లివర్ వచ్చేసి అయితే మనకి 260 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే మనకు లోకల్ కోడి అని ఉంటాయి కదా, సో నార్మల్గా మన నాటుకోడి అని అంటాం కదా, సో మన లోకల్ కోడి అయితే కనుక 1 kg వచ్చేసి అయితే 550 రూపాయలు ఉంది. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంతో కొంత పెరుగుతుంది అనమాట. అంటే డే బై డే మనకు మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ చూసుకుంటే కనుక 310 రూపాయలు అయితే ఉంది, అంటే ఇంచుమించు మనకి ½ kg మటన్ లాగా వచ్చేలాగా అంతగానం అయితే ఉంది. సో అంటే ఎక్కువ రేట్ అయితే పెరుగుతూ ఉంది, కానీ ఇంకా ముందు అయితే తగ్గుతుంది అని అంటున్నారు. కొంచెం సమ్మర్ అయిపోయే లోపు అయితే కొంచెం ఈ సీజన్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కానివ్వండి, ఇప్పుడు ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఆ సీజన్ అయిపోయే లోపు అయితే ఎంతో కొంత అయితే మాత్రం తగ్గుతుందని అంటున్నారు. కానీ ఇప్పుడైతే ఇంచుమించు అయితే చాలా అయితే రేటు పెరిగింది. సో దగ్గర 320 రూపాయలు అయితే మనకైతే షాప్స్లో అయితే అమ్మడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మటన్ రేట్ కూడా చూద్దాం. సో మటన్ రేట్ ఎంత ఉంది మరి నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే, సో మటన్ రేట్ ఎంత ఉంది అనేది అయితే చూద్దాం ఇప్పుడు మన తెలంగాణలో. ఓకే, మనకి ఇప్పుడు తెలంగాణలో ఇంకా అందులో హైదరాబాద్లో అయితే ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు మటన్కి కూడా చాలా డిమాండ్ ఉంది కాబట్టి 1 kg వచ్చేసి అయితే మనకి 1100 నడుస్తుంది. మటన్ కేజీ వచ్చేసి 1100 అయితే నడుస్తుంది. అంటే కొన్ని విలేజెస్లో అయితే 800, 900 కూడా అమ్ముతున్నారు. కానీ అంటే ఇక్కడ మనకి సిటీలో వచ్చేసి అయితే మెయిన్ పెద్ద షాప్స్ ఎక్కడైతే ఉంటాయో సో ఓవరాల్గా లాస్ట్ ప్రైస్ వచ్చేసి అయితే 1100 అయితే ఉంది. సో నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే మనకి 700, 800 నుంచి కూడా దొరుకుతుంది. సో అంతగానం పెరుగుతూ తగ్గుతూ అయితే ఏముండదు.
ఉండదు. సో మటన్ రేట్ అనేది ఎక్కువ అంటే నార్మల్‌గా మనకి కొన్ని మంత్స్‌కు అలా చేంజ్ అవుతూ ఉంటుంది గానీ, డైలీ అయితే అంతేం చేంజ్ అవ్వదు. కానీ చికెన్ రేట్ గానివ్వండి, ఎగ్స్ రేట్ గానివ్వండి, డే బై డే చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ ప్రకారం అయితే మనకిక్కడ 1100 అయితే చూపిస్తుంది. అంటే 1100 వరకి మనకి ఈళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చనమాట. అంటే 700 నుంచి వాళ్ళు 800 గానివ్వండి, 900 గానివ్వండి, రూ. 1000 గాని ఎంతవరకైనా అది వాళ్ళ ఇష్టం. ఎంతవరకైనా అమ్ముకునే రూల్ అయితే ఇక్కడ ఉందనమాట. అలాగే మనకి బ్రెయిన్. సో మనకి మటన్ బ్రెయిన్ వచ్చేసైతే మనకి ఒక బ్రెయిన్ వచ్చేసి 290 వరకైతే నడుస్తుంది. అంటే ఒక బ్రెయిన్ నార్మల్‌గా ఇప్పుడు మటన్‌లో ఉన్న బ్రెయిన్ గానివ్వండి, ఇప్పుడు ఇది బోటి కానివ్వండి ఇలా కొట్టుకుంటారు కదా! సో అదైతే మటన్ బ్రెయిన్ ఈరోజైతే మటన్ బ్రెయిన్ వచ్చేసైతే 290 వరకైతే నడుస్తుంది. అంటే కొన్ని చోట్ల 200 కూడా ఉండొచ్చు, 250 కూడా ఉండొచ్చు. సో 290 వరకైతే లాస్ట్ ప్రైజ్ అనమాట. సో మనకి హెడ్ వచ్చేసైతే ఇప్పుడు మనం హెడ్ చూసుకున్నట్లయితే గనక రూ. 340 వరకైతే నడుస్తుంది. అంటే ఒక తలకాయ ఉంటది కదా! ఇప్పుడు తలకాయ, కాలు, బొక్కలు అని అంటాం కదా! సో అదైతే మనకి రూ. 340 అయితే నడుస్తుంది. ఇప్పుడు ఓవరాల్ తెలంగాణలో అంటే రూ. 340 వరకంటే కొన్ని చోట్ల 300 కూడా దొరకచ్చు. 290 కూడా దొరకచ్చు. అండ్ మనకి చాలా మందికి తెలంగాణలో ఇష్టమైంది బోటి అనమాట. సో బోటి అయితే మనకి ఇక్కడ వచ్చేసైతే 350 వరకైతే నడుస్తుంది. ఒక కేజీ వచ్చేసైతే 350, 400 వరకు కూడా నడిచే అవకాశం అయితే ఉంది. సో అలా అంటే మనకి వేరే చోట్ల అయితే 230 అంటే 240 వరకు నుంచి అలా స్టార్ట్ అయ్యి సో ఇక్కడ 350 వరకైతే ఉంది. సో చూసారు కదా! ఇది ఈరోజు అప్డేటెడ్ వీడియో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.